హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. ఓకే బ్రదర్, ఈ వారం గూడూరు మార్కెట్కి అయితే మన సబ్స్క్రైబర్స్ మొత్తం అయితే ముగ్గురు వచ్చారు. ఒకరికి గొర్రెలు, ఒకరికి పొట్టేళ్ళు, ఒకరికి మేకలు అయితే ఇప్పించాను. ఈ మేకలు కనిపించే మేకలే మన సబ్స్క్రైబర్ కరీంనగర్ నుంచి అన్నకు వచ్చారు. ఇవి మొత్తం వచ్చేసి 20 మేకలు అయితే ఇప్పించాం బ్రదర్. ఈ కనిపించే మేకలు మొత్తం టోటల్ వచ్చేసి 20 మేకలు. ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి 27,000కి అయితే ఇప్పించాం బ్రదర్. ఈ 27,000 అంటే మనకి ఒక్కొక్క మేక 2 పిల్లలు 3 పిల్లలు అలా ఎంత బ్రదర్. అందుకని మనకి ఫార్మింగ్ కావాలన్నా మన మార్కెట్ అంతా చూడంగా మనకి మొత్తం అయితే ఈ మేకలు బాగా నచ్చాయి. అన్న వాళ్ళకి మాట్లాడైతే ఇప్పించాను. కరీంనగర్ డీటెయిల్స్ మొత్తం నేను బండికి లోడ్ చేసిన తర్వాత ఎన్ని మేకలు కొన్నాము, జత ప్రైజ్ ఎంతనే ఒకసారి అన్నతో కూడా మాట్లాడిస్తానన్నా. ఇంకపోతే ఇది ఈ మన గూడూరు మార్కెట్ అడ్రస్ చెప్తారు చాలామంది. అడ్రస్ ఎక్కడైనా అడుగుతున్నారు. తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. మధ్యాహ్నం 12-1 గంటలకు ఈ సంత జరుగుతుందన్న. ఈ వారం మన గూడూరు మార్కెట్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, వెంకీ అన్న ఈ మధ్య మీరు మార్కెట్ తీయడం లేదు అని. ఏం లేదు బ్రదర్, ఈ మధ్య మార్కెట్ వీడియోస్ తీయడానికి నేను ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్య మార్కెట్కి వస్తున్నా కానీ వీడియో తీయడానికి టైం సెట్ అవ్వడం లేదు బ్రదర్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఒక 4-3 ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఈ జీవాలు అన్న వాళ్ళు అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి పొట్టేళ్ళు, మేకలు, గొర్రెలు ఇవన్నీ మాట్లాడి ఇప్పించి వాళ్ళకి బండి మాట్లాడి పంపించాలకి మన టైం 10-10:30 అయిపోతుంది. ఆ టైంలో మన వీడియోస్ తీయడానికి పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ ఏమైనా కానీ ఆ టైంలో చాలా వరకు కొనుగోలు జరిగిపోతున్నాయి. రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయని చూపించేదానికి ఆ టైం సెట్ అవ్వడం లేదు. అందువల్లే నేను మార్కెట్ వీడియోస్ తీయలేకపోతున్నాను బ్రదర్. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయితే ఈ వారం ఖచ్చితంగా తీద్దాం అనుకున్నాను. కానీ మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ మార్కెట్లో 2 వచ్చున్నారు. వాళ్ళకి పొట్టేళ్ళు ఇప్పించాలి. ఆ పొట్టేళ్ళు వీడియోస్ బేరం చేస్తూ వీడియోస్ కూడా తీస్తాను. ఈ వారం అయితే ఖచ్చితంగా పెడతాను బ్రదర్. ఎందుకంటే మార్కెట్ వీడియోస్ తీసేదానికి టైం ఉండడం లేదు, అందుకే తీయడం లేదు బ్రదర్. ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అంత లాంగ్ చాలామంది తెలంగాణ నుంచి వస్తున్నారు. అది పనిగా మనకి వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం టైం కేటాయిస్తున్నాం. అర్థం చేసుకొని వీడియోస్ తీయడానికి టైం లేకే తీయలేకపోతున్నాం, అంతేగాని తీయకూడదని కదా బ్రదర్. ఖచ్చితంగా మన కొంచెం ఫ్రీ అయితే ఖచ్చితంగా మార్కెట్లో మనకి రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయి అనేది ప్రతి ఒక్క వీడియో మనకి నెక్స్ట్ వీక్లో ప్రతి ఒక్క వీడియో తీస్తాం బ్రదర్. అది ఏంటంటే మేకలు ఎలా కొనుగోలు జరుగుతున్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి, గొర్రెలు అయితే ఎలా రేట్లు ఉన్నాయి, కొనుగోలు ఎలా జరుగుతున్నాయి, పొట్టేళ్ళు అయితే మనకి 3 months కానీ 4 months కానీ 5 months పళ్ళు 6 months పళ్ళు రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగితే ఆ వీడియోస్ కూడా చూపిస్తాం బ్రదర్. ఓకే బ్రదర్, ఇంకా పోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ వచ్చున్నారు. ముగ్గురు వచ్చారు ఈరోజు. ఒకరు తెలంగాణ సిద్దిపేట నుంచి, ఇంకొక అన్న తెలంగాణ నుంచి కరీంనగర్ నుంచి అయితే వచ్చారు. మన కరీంనగర్ అన్నకి ఇప్పుడు ఈ మేకలు అయితే మాట్లాడాను. ఈ అన్న వాళ్ళకి ఈ 40 మేకలు కావాలి. ఇక్కడ 15 మేకలు సెట్ అయ్యి ఇంకపోతే ఒక 20 కానీ 25 మేకలు కానీ మాట్లాడాలి. ఇక్కడైతే అన్నాళ్ళు అనుకున్న సైజు మేకలు అయితే మనకి దొరకలేదు కాబట్టి మనకి మార్కెట్ అంతా చూసాము, ఆ సైజు మేకలు దొరకలేదు. విలేజ్ల్లో ఉన్నాయని చెప్పున్నాను. అన్న వాళ్ళకి ఈ మొత్తం ఎన్ని మేకలు కొన్నాము, జత ప్రైజ్ ఎంత అని నేను అన్న వాళ్ళతో మాట్లాడున్నా. ఆ వీడియో లాస్ట్ అయితే మీరు చూడొచ్చు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకపోతే మన సబ్స్క్రైబర్స్ చిత్తూరు నుంచి వచ్చారు, కాణిపాకం నుంచి వచ్చారు. అన్న వాళ్ళకి పొట్టేళ్ళు అన్నీ ఇప్పించాలి కాబట్టి టైం లేదు బ్రదర్. అన్న వాళ్ళకు కూడా విలేజ్లో ఇప్పిస్తా అని చెప్పుకున్నాను. నా కోసం అన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ అన్న వాళ్ళని విలేజ్లోకి తీసుకెళ్ళి మార్కెట్లో రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయని విలేజ్కి అయితే వెళ్తున్నాము. కాబట్టి మార్కెట్ వీడియోస్ తీయడానికి కూడా టైం లేదు కాబట్టి విలేజ్కి వెళ్ళి అన్న వాళ్ళకి ఇప్పించాలి. వీటి డీటెయిల్స్ అన్నీ మొత్తం నేను ఒకసారి అన్నతో మాట్లాడతాను, మీరు లాస్ట్లో చూడొచ్చు. డ్రైవర్తో కూడా మాట్లాడతాను, ఆ వీడియో మీరు చూసి. మన సబ్స్క్రైబర్ గూడూరులో ఇప్పించాను. మన సబ్స్క్రైబర్ వేరే విలేజ్లో వచ్చేసి పొట్టేళ్ళు ఇప్పించడం వల్ల గూడూరులో వీడియో తీయలేకపోయాను. కాబట్టి ఇక్కడ మన విలేజ్లో వచ్చి ఇంకొక 10 మేకలు కావాలని చూసాము. ఎక్కడ విలేజ్లో అయితే సెట్ కాలేదు, ఎందుకంటే మేకలన్నీ పొలానికి వెళ్ళిపోయాయి. కాబట్టి మనకి మార్కెట్లో పెద్ద సైజు మేకలు అయితే మొత్తం వచ్చేసి మనం 20 అయితే తీసుకున్నాం. మొత్తం పెద్ద సైజు మేకలు ఈ మొత్తం జత ప్రైజ్ ఎంత పడింది ఏంటని ఒకసారి అన్నతో మాట్లాడతాను. అన్నతో మాట్లాడి కూడా చూపిస్తాను మీకు. ఈ బండిలో ఉండేది మొత్తం వచ్చేసి మనకి 20 మేకలు అయితే 20 మేకలు అయితే తీసుకున్నాము మార్కెట్లో. మీకు ఆ వీడియో ముందు చూసి అర్థమవుతుంది. ఒకసారి ఈ జత ప్రైజ్ ఎలా పడ్డాయి ఏంటి, అన్న ఎక్కడి నుంచి వచ్చారనేది చూపిస్తాను. నెక్స్ట్ వారం కూడా వస్తానన్నాడు. ఈ వారం మనకి ఈ సైజు మేకలు అయితే దొరకలేదు. విలేజ్ల్లో కూడా చూసాం. ఈ టైంలో మనకి విలేజ్ల్లో మేకలన్నీ పొలానికి వెళ్ళిపోవడం వల్ల సరే నెక్స్ట్ వారం వస్తా అని చెప్పి అన్న వాళ్ళు వెళ్తున్నారు.
మన బండి ఎక్కడి నుంచి గూడూరు నుంచి అక్కడికి ఎంత ట్రాన్స్పోర్ట్ పడుతుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుందని ఒకసారి అన్నతో అయితే మాట్లాడదాం. అన్న మీరు మాట్లాడొద్దు కానీ కెమెరాకి రాబల్లా. నాకు మొత్తం మనం ఎన్ని మేకలు కొన్నాం? 20 తీసుకున్నాము. మొత్తం టోటల్ 20. అన్న మన అడ్రస్ అన్న ఎక్కడి నుంచి వచ్చాం? కరీంనగర్. అన్న మన గూడూరుకి కరీంనగర్కి ఎన్ని కిలోమీటర్లు వస్తుందా? గూడూరుకు కరీంనగర్కు అప్రాక్సిమేట్లీ 615 వచ్చి అప్ అండ్ డౌన్ వచ్చేసి 30-100 వస్తుంది. 1300 వస్తుంది. ఓకే. అన్న అయితే మనకి కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు కాబట్టి అన్నతో అయితే మాట్లాడాను. నెక్స్ట్ వీక్లో కూడా వస్తామన్నారు. ఒకసారి మన అన్నతో కూడా బండి ట్రాన్స్పోర్ట్ ఎంత అయిందని అన్నతో అయితే ఒకసారి మాట్లాడదాం. అన్న మనకి ట్రాన్స్పోర్ట్ బండి కావాలన్నా ఏదైనా సరే మన విలేజ్లో అయితే ఆడేళ్ళు ఉండలేన్న, లోపలే కూర్చోలే, ఇబ్బందులే, లోపల కూర్చో. అన్న మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? గూడూరు కొంచెం గట్టిగా మాట్లాడు. గూడూరు నుంచి మంచిర్యాల. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 650 కిలోమీటర్లు. 650 కిలోమీటర్లు వస్తుంది. అన్న మనకి ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది? కిలోమీటర్ 20 లెక్కన, కిలోమీటర్కి 20 రూపాయలు లెక్కన, 20 రూపాయల లెక్కన మాట్లాడుతుంది. అప్ అండ్ డౌన్ 1300 కిలోమీటర్లు వస్తుంది. అంటే మొత్తం మనకి 26,000 ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఓకేనా. మనకి ఒకవేళ మన బండ్లు ఏదైనా ఉన్నాయి కాబట్టి మన బండి నెంబర్ ఇదే కదా మీది అన్న? గూడూరు కూడా మనకు ప్రతి వారం ఈ బండి మన మార్కెట్కి అయితే వస్తుంది. ఎవరైనా దూరం వెళ్ళే వాళ్ళు ఒకవేళ నా నెంబర్ కలవకపోయినా అన్న నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్కి కాల్ చేశారంటే గూడూరు మార్కెట్లో ఉంటుంది. మీ ఆ చుట్టుపక్కల ఏరియాలో వెళ్ళాలనుకున్న ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు బండి అయితే వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఓకేనా. మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే ₹1 కొంచెం తగ్గేటట్టుగానే లాంగ్ వెళ్ళేవారు కాబట్టి. ఓకేనా. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్.